రైట్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. బోరుగడ్డ అనిల్ కోర్టు నుంచి లేదా జైలు నుంచి కూడా ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే కీలకమైనటువంటి విషయాలు లోపలికి వెళ్లే ముందు బోరుగడ్డ అనిల్ సంగతి మనందరికీ తెలుసు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి వైఎస్ఆర్‌సీపీ అండదండలతో చాలా అత్యంత దారుణమైనటువంటి పనులకు, మాటలకు పెట్టింది పేరుగా మనం చూసాం. ఎంతోమందిని బెదిరించినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని చాలా, చాలా అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్. అయితే అతన్ని గత కొన్ని రోజుల క్రితమే అరెస్టు చేశారు. కొన్ని నెలల క్రితమే అరెస్టు చేసి లోపలికి వెళ్ళినప్పుడు కూడా చాలా పోలీసులు సపర్యలు కూడా చాలా ఎక్కువగా చేస్తున్నారు. అతనికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. లగ్జరీ లైఫ్‌ని కోర్ట్‌లో కావచ్చు, జైల్‌లో కావచ్చు, ఈవెన్ పోలీస్ స్టేషన్స్‌లో కూడా అతనికి మంచి అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున విమర్శలు రావడం కూడా జరిగింది. అంటే ఇక్కడ బోరుగడ్డ అనిల్ పడుకోవడానికి బెడ్ ఏసి పడుకోబెట్టడం కావచ్చు, ఏసీ రూమ్ ఇవ్వటం కావచ్చు, లేదంటే ఆయన బయటికి ఎక్కడికన్నా కోర్టుకి వెళ్ళేటప్పుడు ఆయన మధ్యలో మంచి 5 స్టార్ హోటల్‌కి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే అప్పట్లో కనిపించింది. అయితే సరే, ఇక్కడి వరకు బానే ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలులోకి ఆయన్ని తరలించారు. అక్కడ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనుకుంటే, అయితే ఇక్కడ ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయాలేంటంటే, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చాలా అంటే పక్కా ప్లాన్ ప్రకారం ఒక వాళ్ళ తల్లికి బాలేదనో, ఇంకొకటి బాలేదనో ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు బెయిల్ కావాలని చెప్పి అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో, అప్లై చేసుకున్న తర్వాత కోర్ట్ కూడా దానికి యాక్సెప్ట్ చేసింది. అతనికి బెయిల్ మంజూరు చేసింది. 28దో తారీఖు మళ్ళీ ఆయన రిటర్న్ కోర్టుకు వచ్చేసి జైలు దగ్గరికి వచ్చి సూపరింటెండెంట్ దగ్గర ఆయన అటెండ్ అయిపోయి మళ్ళీ జైలుకి వెళ్ళడం కూడా అయిపోయింది. అయితే వెంటనే మళ్ళీ ఇంకొక 2 రోజులకే ఆయన ఒక ఫేక్ లెటర్ తీసుకొచ్చాడు. హాస్పిటల్‌కి సంబంధించింది. వాళ్ళ తల్లికి హెల్త్ బాగోలేదు. వెంటనే సర్జరీ చేయాలి. లేకపోతే తన తల్లికి ఇబ్బందవుతుంది అని చెప్పి మళ్ళీ కోర్ట్‌కి బెయిల్ కోసం, మధ్యంతర బెయిల్ కోసం మళ్ళీ అప్లై చేస్తే కోర్టు మళ్ళీ ఆయనకి మార్చి 1 తారీఖు నుంచి 11 తారీఖు వరకు బెయిల్ ఇచ్చిందని చెప్పి తెలుస్తుంది. 11 తారీఖు అంటే మనకింకా 2 రోజులు టైం ఉంది 11 తారీఖు వరకు. సో, ఈలోపు ఆయన చేసినటువంటి బెయిల్ కూడా ఇవ్వటం జరిగింది. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసి ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. లేకపోతే చెన్నైకి వెళ్తానని చెప్పాడు. వెళ్ళిపోయాడు. ఇంతవరకు బానే ఉంది. ఏదైతే ఒక ఫేక్ లెటరు ఒక గుంటూరుకి సంబంధించినటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వాళ్ళ తల్లికి సంబంధించినటువంటి రిపోర్ట్‌గా తీసుకొచ్చి కోర్టుకి సబ్మిట్ చేశారో, దాని మీద ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ అని తేలింది. వాళ్ళ మదర్‌కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా అక్కడ జరగలేదని కూడా తెలుస్తుంది. అసలు కంప్లీట్‌గా అతను అంతా కూడా ఒక కల్పితం సృష్టించాడు. ఫస్ట్‌లో ఏదైతే 15 నుంచి 28 వరకు తను వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కొచ్చేస్తే ఓకే, ఇతను వెళ్ళాడు, వచ్చేసాడు. తర్వాత మళ్ళీ ఇంకొక లెటర్ చూపిస్తే దాన్ని ఎంక్వైరీ చేయకుండానే బెయిల్ మంజూరు చేసేటువంటి అవకాశాన్ని గతంలో కూడా బాలేదండి. ఇప్పుడు కూడా బాలేదు. ఇదిగో లెటర్ అని చెప్పి ఒక ఫేక్ లెటర్ అప్పటికప్పుడు ఎంక్వైరీ చేయడం అంటే కష్టం కాబట్టి కోర్ట్ కూడా వెంటనే మంజూరు చేయటం కూడా జరిగింది. సో, దీన్ని ఏమైందంటే ఇప్పటికే ఆ లెటర్ తీసుకొని ఆయన బయటకొచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది స్విచ్ ఆఫ్ అట. ఆళ్ళ మదర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అట. వాళ్ళ మదర్ అపోలో హాస్పిటల్‌లో చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్నారన్నది కూడా అంతా కూడా అబద్ధం అని చెప్పి కూడా పోలీసులు తేలుస్తున్నటువంటి పరిస్థితి. అతను ఎక్కడున్నాడు, ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడనేది ఇప్పటి వరకు అయితే తెలియలేదు. కానీ చాలా బలమైనటువంటి ఎస్కేప్‌కి ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఏదో ఫస్ట్ ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేస్తే నా మీద డౌట్ రాదు. సో, నేను మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పెట్టి మళ్ళీ ఏదో ఒకటి చెప్పేసి బురిడీ కొట్టించొచ్చు అనేది కోర్టుని కూడా, అది కూడా హైకోర్టుని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి దాన్ని కూడా ఆయన ఫేక్ లెటర్‌లతో బురిడీ కొట్టించినటువంటి విషయాన్ని. ఇక్కడ చాలా దారుణమైనటువంటి విషయాలేంటంటే బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తికి ఎందుకని ఎంక్వైరీ చేయకుండా అతని ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కరెక్టా? కాదా? అని చెప్పి సబ్మిట్ చేసినటువంటి ఆయన తరపు లాయర్ మీద కూడా ఇది ఉండాల్సిన పరిస్థితి. అతను ఇప్పించాడు కాబట్టి అతనికి తెలిసే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి. అది ఎవరైనా కావచ్చు. సో, అతను కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు అతనికి రిలేషన్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? ఎస్కేప్ అయిపోయాడా? ఎక్కడికి పారిపోయాడు? ఏం చేయబోతున్నాడు? పవన్ కళ్యాణ్ గారి మీద ఏమన్నా టార్గెట్‌గా చేయబోతున్నాడు అని చెప్పేసి కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో చాలా
భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బోరుగడ్డల అనిల్ లాంటి వ్యక్తి ఒక రౌడీగా ఆయన చేసినటువంటి బిహేవియర్ అంతా కూడా మనం చూసాం. సో, అలాంటి వ్యక్తి తనని అరెస్ట్ చేసి లోపల వేసి ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, లేదంటే కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో కూడా ఇంతకన్నా దారుణంగా మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. సో, వీళ్ళందరినీ కూడా బోరుగడ్డ అనిల్ నుంచి ఏమన్నా థ్రెట్ ఉందా అనేది కూడా ఈ కోణంలో కూడా ఆలోచించి అతను ఎక్కడున్నాడు అనేది కూడా తెలుసుకునే ప్లాన్‌లో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా బలంగా వర్క్ చేస్తుంది. అతను వేటాడే పనిలో అయితే ఉంది. బోరుగడ్డ అనిల్ గనక ఎస్కేప్ అయ్యాడు అంటే నిజంగా ఇది పోలీసుల కొంత అయినా సరే వాళ్ళ ప్రోద్బలం లేకపోతే బయటికెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇంకా గతంలో ఎన్ని చివాట్లు పెట్టినా అతనికి అన్ని సఫర్యలు చేసి ఆయనకి లగ్జరీ లైఫ్ కోర్టులో స్టేషన్‌లో కావచ్చు, అటు జైల్లో కావచ్చు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీంట్లో కూడా ఇంక్లూడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే అతను ఇంత స్వేచ్ఛగా, అంత ఈజీగా ఎందుకు బయటకు రాగలిగాడు? వచ్చిన తర్వాత అతనికి వెనకాల ఎవరిని ఎందుకని ఎంక్వైరీ కోసం చూస్తూ మానిటరింగ్ చేయమని చెప్పి ఎందుకు పెట్టలేదనేది కూడా చాలామందికి అనుమానాలైతే తావిస్తుంది. సో, దీని మీద చాలామంది ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఏం చేస్తారు? అసలు బోరుగడ్డ అనిల్ లాంటి పరిస్థితి ఏంటి? బోరుగడ్డ అనిల్‌నే వదిలేస్తే ఇంకా మిగతా వాళ్ళని ఈజీగా వదిలేస్తారు. డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వాళ్ళు సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోతున్నప్పుడు కూడా దాంట్లో కూడా పోలీసుల సహకారం ఉంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అది అంటే ఆ కేసుని ఆత్మహత్యగానో లేదంటే నార్మల్ డెత్‌గానో చూపించేటువంటి ప్రయత్నంలో చాలామంది సహకరిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. సో, మరి ఇవన్నీ కూడా పోలీసులు కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటది అనేది కూడా వెయిట్ చేయాలి.